హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇదేంటి తెల్ల నీళ్ళ ఉన్నాయనుకుంటున్నారా? దీన్ని మజ్జిగ అంటారండి. ఈ మజ్జిగతో మనం ఏం చేయబోతున్నాం అంటే అరటి పువ్వు పప్పు. మజ్జిగతో అరటి పువ్వు పప్పు ఎలా చేస్తాం డౌట్గా ఉంది కదా. చూడండి, మీకు చివరి వరకు చూస్తే అర్థం. ఒక అరటి పువ్వు తీసుకున్నాను. సో అరటి పువ్వుతో పాటు మజ్జిగ నీళ్ళు, అలాగే కందిపప్పు, ఒక 4 పచ్చిమిరపకాయలు, 2 ఉల్లిపాయలు. కేవలం దీంతో మనం ఈ అరటి పువ్వు పప్పు చేయబోతున్నాం అనమాట. చూస్తే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకే, మీరు చక్కగా దీంట్లో కూడా ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఎప్పుడు వండుకోవాలనుకుంటే అప్పుడు సునాయాసంగా వండేసుకోవచ్చు. ఇదంతా శుభ్రం చేసుకుందాం. ఎన్ని మోహాలు మోసి ఎదల దాహాలు దాచా. ఇప్పుడు చూడండి, మజ్జిగ తీసుకున్నాం కదా, ఆ మజ్జిగలోకి ఇది కొట్టేసుకుందాం. ఇది ఎలా అంటే, మీకు పనసపొట్టు తెలుసు కదా, పనసపొట్టు ఎలా కొడతామో, సో అదేవిధంగా అలాంటి చిప్స్ వచ్చేలాగానే ఇది కూడా మనం చేసుకోవాలన్నమాట. సో ఇదంతా కూడా ఎలా చేస్తున్నాము ఏంటి అనేది చక్కగా గమనించండి. చూడండి, అది కూడా ముక్కల కింద, చిన్న చిన్న ముక్కల కింద వచ్చి మజ్జిగలు వేసుకోవాలి. అసలు మజ్జిగలు ఎందుకు వేయాలి, ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది కదా. మజ్జిగలు వేస్తే ఇది నల్లగా అవ్వకుండా ఉంటుంది, బ్లాక్ కలర్ వస్తుంది కదా. అరటి పువ్వును కోస్తే బ్లాక్ కలర్ వచ్చే ప్రమాదం ఉంది కదా. ప్రమాదం ఏంటి, వస్తుంది, బ్లాక్ కలర్ వస్తుంది. ఆ బ్లాక్ కలర్ రాకుండా ఇది వేస్తాం అన్నమాట. సో మజ్జిగలో వేస్తే బ్లాక్ కలర్ రాదు, వగరు ఉండదు. ఓకే, ఇంకా దీని నుంచి కొంచెం పీచులా వస్తుంది కదా, ఒకటి పీచు పదార్థం, అది కూడా కరిగిపోతుంది అన్నమాట. సో అందుకని మనం మజ్జిగలో వేసుకోవాలి. ఈ మజ్జిగ కూడా పుల్లటి మజ్జిగ అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్ అద్భుతంగా ఉంటుంది అన్నమాట. ఇది నార్మల్ మజ్జిగ, బాగా నీళ్ళలా కలుపుకున్న మజ్జిగ ఇది. ఆ మజ్జిగలోకి కోసి వేసేసుకుంటున్నాం. చూసారా, అది కలర్ మారలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఈ పప్పు ఉంది కదా, పప్పు చక్కగా బాయిల్ అయ్యింది. ఇది ఒక 80% మాత్రమే బాయిల్ అయిన పప్పు అనమాట, 80%. దాంట్లోకి ఆ 2 ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఉల్లిపాయలు కోసుకున్నాం. అలాగే 4 పచ్చిమిరపకాయలు కోసుకుని అందులో వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మజ్జిగలోంచి పిండి వేసుకుని ఇదంతా కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, పప్పు అంతా ఇంచుమించు అంతా రెడీ అయిపోయింది. 80% కుక్ అయిపోయింది. సో 50% కుక్ అయినప్పుడు వేసాం, ఇప్పుడు 80% కుక్ అయింది. ఈ దీంట్లో ఏదైతే మనం అరటి పువ్వు ఉందో ఇదంతా కూడా మళ్ళీ వేసేసుకుందాం దాంట్లో. ఇది వేసుకుని దీని అంతా కూడా ఒకసారి తిప్పేసుకొని బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. దాంట్లో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం, పసుపు, ఏదైతే వేయాలనుకుంటామో అవన్నీ వేసేయడం. ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకుని మనకు అన్నీ కూడా రుచికి సరిపడా ఇప్పుడు ఎంత వేసుకోవాలి అంత వేసుకోవాలని నేను ఏం చెప్పట్లేదండి. ఎందుకంటే మీరు ఎంత కారం తింటారో నాకు తెలియదు, ఉప్పు ఎంత తింటారో తెలియదు. కాబట్టి మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం, పసుపు వేసుకోవచ్చు. దీనికి ఎంత వేయాలి అంత వేయాలని కొలతలు ఏమి లేవు. ఓకే, కొంతమంది ఉప్పు కారం తినని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా చేసుకోవచ్చు, అందుకనే చెప్పట్లేదు. సో దాంట్లోకి ఇప్పుడు చూడండి, తాలింపు పెట్టుకుందాం. పోపు పెట్టుకోవడానికి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లిపాయలు, ఇవన్నీ కూడా మనం వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ మసాలా, ఈ తాలింపు దినుసులన్నీ కూడా వేసుకొని మనం చక్కగా చేసుకోవచ్చు. రైట్, అయితే చూడండి, తాలింపు అంతా కూడా రెడీ అయింది కదా. ఇప్పుడు తాలింపు గట్టి ఒత్తిళ్ళ కోసం గాలికో గిల్లు ఇచ్చా, తొమ్మ తెరిసే తొనల రుచికే, ఓహో అంతే ఎరుగని అమెరికా. సీపో బిడియమా సెలవిక నాకే పరువమే
మధులిక రాత్రులు స్థాయి కానీ ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ పోపు అంతా కూడా ఈ పప్పులో వేసేసుకున్నామండి. రైట్, చూడండి ఈ పోపు అంతా కూడా ఈ పప్పులో వేసేసుకుందాం. వేసేసుకుని ఒక్కసారి దాన్ని మగ్గరిస్తే మీకు చెప్పడం మర్చిపోయాను కదా, ఇది నేను వేసింది వేరుశనగ నూనె. వేరుశనగ నూనెతో వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.